యూట్యూబ్లో కెమెరా ముందు కంటెంట్ ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఒక కొత్త సినిమా పోతే ఆ సినిమా ప్లే అయ్యేది మనకు తెలియదు కదా, మనకు ముందే తెలియదు. ఆ సినిమా అని చెప్తే అర్థం కాదు కాబట్టి చివరిదాకా చూస్తాం ఆసక్తిగా. అదే ప్లే చేసేటోడు కూడా మనకు చెప్పడు, తెలియదు, వానికి కూడా తెలియదు. అలాగే ఒక అమ్మాయి డ్రెస్ మార్చుకుంటుంటే, శారీ మార్చుకుంటుంటే సందులోకి వెళ్ళి చూస్తాం. ఎందుకంటే ఆమె కావాలని మార్చలేదు. అదే ఇప్పుడు బ్లూ ఫిల్మ్లో సెట్టింగ్ కావాలని చేస్తారు. కానీ ఆ అమ్మాయి సారీ మార్చుకునేది ఆమె కావాలని మార్చుకుంటుంది. ఆమె కూడా తెలియదు జెన్యున్గా చేస్తుంది. మనం చూస్తాం, ఎందుకంటే జెన్యున్గా చూస్తాం కదా, మనకు కూడా తెలియదు ఆమె ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది. ఆమె కూడా కావాలని చేయదు, అందుకే చూస్తాం. ఇప్పుడు వెబ్ క్యామ్లో దొంగతనం చేస్తారు కదా, దొంగతనం చేస్తాను చూస్తాం, వాళ్ళు ఏం చేస్తారో ఎలా చేస్తారని. అంటే అది కావాలని వాళ్ళు అలా చేయరు కదా, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారని ఆసక్తిగా చూస్తాం. మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు, కాబట్టి అగో ఇలాంటివే చూస్తాం అన్నట్టు. అలా ఇద్దరు ఆడవాళ్ళు సెక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అనుకో, అందులో ఏం లేదు, అందులో ఏం లేదంటే అందులో ఏం లేదు, ఏం లేదని ఆడవాళ్ళు అంటారు. అలాగే హస్తప్రయోగం ఉన్నది. ఆడవాళ్ళు ఎలా చేసుకుంటారనేది మగనే తెలియదు. ఒక రకంగా చెప్పిన మగవాళ్ళు కూడా విషయాలు ఆడవాళ్ళు తెలియదు. మగవాళ్ళు హస్తప్రయోగం అవన్నీ కూడా ఆడవాళ్ళు తెలియదు. అది బయట ప్రచారంలో ఉంటుంది తెలిస్తే కానీ రెడీ హ్యాండెడ్గా వాళ్ళకు కూడా తెలియదు కదా, కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. అయితే అది ఎలా తెలుసుకుంటే జెన్యున్గా, ఇప్పుడు ఆడవాళ్ళు డ్రెస్ మార్చుకుంటా అంటే సాటికలు చేస్తాం కదా, అది మనకు తెలియదు, అది వాళ్ళకు కూడా తెలియదు. అదే జెన్యున్ అనమాట. అంతేగాని యూట్యూబ్లో చెప్పేదో లేకపోతే బ్లూ ఫిల్మ్లలో చూసేది అదంతా నటన తెచ్చిపెట్టుకొని చెప్తారు. కాబట్టి రెడ్ హ్యాండెడ్గా జెన్యున్గా జరగాలంటే వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. అలా చూస్తాం కదా, అలా మీరు వేరే వాళ్ళ వీడియోలు విని ఈ విధంగా చెప్పాలన్నమాట. కంటెంట్ ఇలా చెప్తేనే జనాలకి నచ్చుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే మనం చెప్పడం కూడా తెలిసి చెప్పద్దు, మనకు కూడా తెలియదు. ఓకే, మనం రేపు ఏం చేస్తుంది మనకి ఈరోజు తెలుస్తుందా, ఇగో ఇలా మనం చెప్పే ఒక్క అక్షరం కూడా మాకు తెలియదు కూడా చెప్పాలంట. చెప్తే వాళ్ళకు కూడా మనం ఏం చెప్తానో తెలియదు, ఆసక్తి చూస్తారు. మనం ఏం చెప్తానో మనకు కూడా తెలియదు. కాబట్టి ఆ విషయాన్ని గురించి ఇలా చెప్పాలన్నమాట. మీరు చెప్తే కంటెంట్ అనేది తయారు చేసుకోవాలి, చెప్పడం ఇలా చెప్పాలి. చెప్తే ఆసక్తిగా ఉంటారు. వేరే వాళ్ళ వీడియో చూసి ఇలా చెప్పండి. ఒక కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఉదాహరణకి ఊహలకు కానీ, భావన కానీ, అనుభవాలు, అనుభూతులు కొన్ని పొందుతూ ఉంటాం కదా, కలలు గట్టం. అందులో కంటెంట్ ఉండదు, అంటే సాక్ష్యం ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నేరం మోపిన శిక్షించడం అంటే సాక్ష్యం ఉండాలి. వాడు చేసిన శిక్షిందని సాక్ష్యం ఉండాలి కదా. వాటిని మనం శిక్షిస్తే తప్పవుతుంది కదా, ప్రజల దృష్టిలో తప్పవుతుంది, లీగల్గా తప్పవుతుంది. కాబట్టి ఆ తప్పును చూపెట్టి ప్రూవ్ చేసి దానికి శిక్ష ప్రజల ముందు వేస్తే దాన్ని ప్రజలు కూడా అంగీకరిస్తారు కదా. ఇట్లా అనమాట. ఇప్పుడు రాత్రి ఓ శ్రీదేవిని పెళ్లి చేసుకుంటూ శ్రీదేవితో రొమాన్స్ చేసినట్టు, సిల్క్ స్మిత్తో సెక్స్ చేసినట్టు ఊహించుకోవచ్చు. కానీ కారణం ఏంది, సిల్క్ స్మిత్ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది, నువ్వు సిల్క్ స్మిత్ దగ్గరికి ఎందుకు పోతావు చెప్పు, పో కదా. నువ్వు బుచ్చగాని మీద కోటీశ్వరులు, దానికి నీకు ఏం లింక్. కాబట్టి కంటెంట్ క్రియేట్ చేయాలంటే నువ్వు సిల్క్ స్మిత్ ఇంటికి పని చేయడానికి పోయినావు. ఆ సిల్క్ స్మిత్ నువ్వు ఆ పియ్యవు, ఆమె నీతో మాట్లాడుతుంది అనుకోగానే ఆమె డ్రెస్ మార్చుకుంటా అంటే పోయినావు. ఆమెకు మగుడు లేడు, విరహంతో రగిలిపోతుంది, వస్తావా అని అడిగింది. లేదు మేడం అని నువ్వు భయపడ్డావు, లాక్కున్నది, నిన్ను మీదేసుకున్నది. అప్పుడు నీకు టెన్షన్ వచ్చి నువ్వు సెక్స్ చేసినావు. ఈ విధంగా రీజనబుల్గా నువ్వు కలలుగా చూపెట్టాలన్నమాట. ఇలా చూపెడితే అప్పుడు ప్రూఫ్ అవుతుంది. అలాగే నువ్వు చూపించిన ఆ కళకు చూపెట్టు, ఆ కళను కన్నావు దానికి ప్రూఫ్ చూపెట్టు. ఇలా చూపెడితే జనం నమ్ముతారు. ఇలా కంటెంట్ తయారు చేయాలన్నమాట. కేవలం ఊహలు భావాలు సాక్ష్యం లేకుండా, సాక్ష్యాధారం లేని కళలు కంటే జనం నమ్మరనమాట. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయని విధంగా ఉండాలి. అలాంటి ఊహలు భావాలు పొంది వాటికి కంటెంట్ చూపెట్టాలి, సాక్ష్యంగా చూపెడితే జనం నమ్ముతారనమాట. ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే ఎలా ఉండాలంటే, ఉదాహరణకు తమిళ భాష అది మనకు రాదు, మన పక్కలకు రాదు. ఆ తమిళ భాషలో నవలలు, కథలు రాస్తే వస్తుందా, అదేమన్నా తెలుస్తుందా? కవితలు రాస్తే తెలుస్తుందా? ఇప్పుడు తెలుగులో కవితలే మనకు రాయరాదు, తెలుగులో కథలే మనకు రాయరాదు కదా. అలాంటిది తెలియని తమిళ భాషలో మాట్లాడుతూ తమిళ్లో కథ చెప్పిండు, నవలలు రాస్తాడు, కవితలు రాస్తాడు, ఎవరికైనా తెలుస్తుందా? యూట్యూబ్లో కేవలం ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే ఎలా ఉండాలంటే, ఉదాహరణకు తమిళ భాష అది మనకు రాదు, మన పక్కలకు రాదు. ఆ తమిళ భాషలో నవలలు, కథలు రాస్తే వస్తుందా, అదేమన్నా తెలుస్తుందా? కవితలు రాస్తే తెలుస్తుందా? ఇప్పుడు తెలుగులో కవితలే మనకు రాయరాదు, తెలుగులో కథలే మనకు రాయరాదు కదా. అలాంటిది తెలియని తమిళ భాషలో మాట్లాడుతూ తమిళ్లో కథ చెప్పిండు, నవలలు రాస్తాడు, కవితలు రాస్తాడు, ఎవరికైనా తెలుస్తుందా? అలా ఉండాలి తెలుగులో రాసే కథ. ఓకే, సామాన్య ప్రేక్షకుడికి అలా ఉండాలి. అలాగే మనం రాసే కథ కానీ, ఆర్టికల్ కానీ ఎలా ఉండాలంటే, ఇప్పుడు రాత్రి కళలోకి వస్తాం, ఒక సినిమా చూసినట్టు వస్తుంది. ఆ సినిమా కళలోకి వచ్చింది. అయితే ఆ కళ ఏంటి అంటే, రాబోయే సినిమాకు కంటెంట్, నిజంగా కంటెంట్ వస్తుందా? ఎంతో కష్టపడి కంటెంట్ నిజ జీవితంలో రాస్తారు కదా, కళలో కంటెంట్ వస్తుందా? మన కళలో ఏదైనా జరగబోయేది నిజంగా తెలుస్తుందా? తెలియదు కదా. అలాగే ఒక మనిషి ఊహల్లోకి వెళ్తాడు, కానీ ఆ ఊహల్లో వాస్తవంతో సమానమైన ఊహలోకి పోడు కదా. నిజంగా కదా, అవన్నీ ఫేకే కదా. నిజంగా ఊహిస్తే ఎలా ఉంటుంది, దాన్ని వాడుకోలేం కదా. నిజ జీవితంలో వాడుకోలేని ఫార్ములా వస్తాయి, నిజ జీవితంలో వాడుకోం కదా, ఫేక్ కళలు కదా. కానీ అది నిజంగా కళ అంటే, ఇప్పుడు కళలో మెడిసిన్ కనుక్కున్నావు, రాత్రి కలవడ్డ అట్లా మెడిసిన్కి ఫార్ములా వచ్చింది. ఏదన్నా ఊహల్లో తేలుతా ఉన్నావు, ఆ ఊహ అనేది రియల్గా మెడిసిన్కు ఒక ఫార్ములా కనుక్కుంటావా?
అనేది మీరు ఒక కథ కానీ ఆర్టికల్ కానీ రాస్తే ఆ ఫార్ములాతో సహా మీకు ఉండాలన్నమాట. అలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్లో కానీ న్యూస్ రీడర్గా మాట్లాడాలనుకో, ఎలా మాట్లాడాలంటే ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకోవాలంటే కష్టమే కదా, కానీ ఊపిరి వదలడం అనేది ఈజీ కదా, అప్రయత్నంగానే వదులుతాం కదా. అలాగే ఏం జరుగుతుంది అనేది మనకు తెలియకుండా అవుతుంది. ఒక వస్తువు మొయ్యాలంటే కష్టం కానీ దించాలంటే ఈజీ కదా, పడేసుండే లేదా మన ప్రయత్నానికైనా పడిపోద్ది. ఇగో ఇలా అన్నట్టు మీరు మాట్లాడే మాట, ఎదుటోని అడిగే మాట అక్కడ లైవ్లో ఇలా మాట్లాడాలి, శ్వాస వదిలినట్టు. అంటే అది కావాలని వదలం, అప్రయత్నంగా వదులుతాం. అంటే ఒక వస్తువు కొనడం చేస్తాం కష్టం, కానీ పడేసుడు ఎంత ఈజీ, అప్రయత్నంగా శ్రద్ధంగా ఇగో ఇలా మాట్లాడితే మాట్లాడగలుగుతారు లైవ్లో. యూట్యూబ్లో కూడా ఇది పనికి వస్తుంది. యూట్యూబ్లో కెమెరా ఉందో స్టిల్ ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు సినిమాకు స్టెప్స్ వేస్తారు కదా, స్టెప్స్ వేస్తే ఒక స్థిరత్వం ఉంటుందా, ఉండదు కదా. ఆ విధంగానే మీరు స్టిల్స్ ఇచ్చేప్పుడు స్థిరత్వం ఉండద్దు అనమాట, అంటే ఉనికి ఉండద్దు. స్టెప్స్ కూడా ఉనికి ఉండదు, ఎప్పుడు క్షార గుణం కలిగి ఉంటుంది. క్షారం అంటే జారేది. బురదల స్థిరత్వం ఉంటుందా, అట్లా ఉంటాయి స్టెప్స్ అలా ఉంటాయి. మీరు స్టిల్స్ కూడా ఫేస్ ఫీలింగ్స్ రకరకాలు ఇస్తారు కదా, ఏదైనా స్టిల్స్ ఫేస్ ఫీలింగ్స్ అనేది స్థిరత్వం లేకుండా డ్యాన్స్లో క్షార గుణం కలిగి ఉండాలి. అలాగే ఒక కంటెంట్ గురించి మాట్లాడాలన్నా కూడా మీరు క్షారగుణం కలిగి ఉండాలి, అంతేగాని స్థిరత్వం ఉండదు. స్టెప్స్ లాగా ఇప్పుడు చెప్పాను కదా, ఫేస్ ఫీలింగ్స్ దానికి స్థిరత్వం ఉండదు, క్షారగుణం కలిగి ఉంటుంది. అంటే జారుడు గుణం ఉంటుంది, స్థిరత్వం ఉండదు. చూసారా, ఆ విధంగా మీరు కెమెరా ముందు మాట్లాడితే చక్కగా మాట్లాడతారు ఈ విషయం గురించి. ఉదాహరణకు మనం యాంకర్ కావాలనుకున్నాం అనుకో, సెలబ్రిటీ లాగా గర్వంగా ఫీల్ అవుతూ, సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతూ, సెలబ్రిటీ లాగా ఎదుటి వాళ్ళని క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. అది ఎట్లుంటుందంటే మనల్ని మనం బాణం వేసుకున్నట్టు. మనం ఎదుటికి వెళ్ళి కదా శత్రువుకు, అంతే మనం కొట్టుకుంటాం, మనం బాణం వేసుకుంటాం, అయ్యాం ఎదుటికి ఇస్తాం కదా. అట్లా కానీ చాలామంది సెలబ్రిటీగా ఫీల్ తను బాణం వేసుకుంటాం, తను కొట్టుకున్నట్టు ఉంటుంది. ఎదుటిని కొట్టాలి కదా, తప్పు చేసిన అట్లా అనమాట. అలా అడగాలంటూ, అంటే ఆడ రీజన్ ఏంటని బట్టి దాన్ని బట్టి వాళ్ళని అడగాలి, కానీ మనకు రిటర్న్ వేసుకోవద్దు. వాళ్ళ మీద వాళ్ళ గురించి అడగాలి అంతే. ఓకే, వాని తాగితేట్టు వాని చెయ్యి వాని కంట్లో కొట్టినట్టు మనం అట్టేయాలన్నట్టు ప్రశ్న, వాళ్ళ గురించి వాళ్ళని అడగాలి ప్రశ్నలు. దాన్ని మనం అనేది మర్చిపోవాలి, మన సెలబ్రిటీ కావద్దు, మనం అనేది మర్చిపోవాలి. కేవలం ఎటు వ్యక్తే ఎక్స్ప్లెయిన్ కావాలి, తను ఒక్కడే మనం అడగాలి, అతని గురించి అడగాలి, మనము అతన్ని అడగాలి, అతని గురించి అడగాలి, మనం ఎక్స్పోజ్ కాకుండా అడగాలన్నట్టు, మనం అవుట్ కాకుండా వాళ్ళని అడగాలన్నమాట. అయితే సినిమాలు ఎట్లుంటుందంటే వాళ్ళు హీరో హీరోయిన్ వాళ్ళ గురించి వాళ్ళు అవుతారు తప్ప ఆడియన్ అనేది ఉండదు అక్కడ. ఓకే, కాబట్టి వాళ్ళు ఎట్లుంటుందంటే ఇప్పుడు మన గురించి మనం బిల్డప్ ఇచ్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఏదో లోటు సెలబ్రిటీ అవుతుంది ఇలా రోజులు పెడుతుంటుందో అలాగే ఉంటుంది. కానీ అందులో వాళ్ళు అవుతారు అన్నట్టు, మనం కాదు అక్కడ వాళ్ళు అవుతారు. అందులో రీజన్ ఉంటుంది, ప్రతిదానికి రీజన్, ఫైట్కు గొడవకు లవ్కు ప్రపోజ్కు అన్నిటికీ రీజనబుల్ చేస్తారు అన్నట్టు. ఆ బిల్డప్ సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు, అది మనం కావద్దు. వాళ్ళని అలా అయ్యేలాగా చేయాలి, క్రియేట్ చేయాలి. కంటెంట్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ చేసేందులో రీజన్ ఉండాలి. లవ్ ఫీల్ అయితే ఏడ్చినట్టు స్టైల్కి ఎత్తేంలో మనం గొప్పకోయొద్దు. వాళ్ళు లవ్లో ఫీల్ అయితే వాళ్ళ రీజన్స్ ఉంటే ఆ విధంగా అయితే కంటెంట్ అవుతుంది, కథ అవుతుంది షార్ట్ ఫిల్మ్కి. మామూలుగా మగవాళ్ళ తిట్లు దెంగుడు గింగుడు అంటే ఆడవాళ్ళే దెంగేది, పొగిడితే ఆడవాళ్ళ కోసం నవ్వుతా అంటారు ఆడవాళ్ళు కూడా. అట్లా ప్లే అవుతుంది అనుకో, దమ్మకు చిన్నోడు దెంగుతా అంటే అది మర్యాద, హెల్ప్ చేస్తాను అన్నట్టు కదా, చిన్నోడు పెద్దమ్మకి మంచి చేస్తాను అన్నట్టు. కాబట్టి చిన్నోడు పెద్దమ్మని దెంగుతా అనడం తప్పు కాదు, హింసగా. సినిమాల్లో నటన అలాగే స్టెప్స్ అలాగే కంటెంట్ ఇది ఎట్లా చేస్తారంటే స్క్రిప్ట్ ప్రకారం చేస్తారు, రియాలిటీ కాదు. రియాలిటీగా చేసింది మళ్ళీ స్క్రిప్ట్ ప్రకారం చేస్తారు, అలాగే గుడ్డిగా. కుక్క కదా దాన్ని బాగుంటే మార్జిన్ చెప్తే గుడ్డిగా చేస్తుంది, ఆ విధంగా చేస్తారంటూ. అయితే ఫాంటసీ అనేది ఫేక్ ఫాంటసీ ఫేక్ అంటే ఆ ఫాంటసీ కూడా ఫేక్ ఫాంటసీ అనమాట. ఆ నటన కూడా, నటన అంటేనే ఫేక్ కదా, ఆ నటన వల్ల ఫేక్ నటన ఉంటుంది. దాన్ని గుడ్డిగా ఇప్పుడు కుక్కను బాగా కొట్టి మనిషిలాగా మార్జిన్ చేస్తే చెప్పేది అది గుడ్డిగా, దాన్ని తెలుసా అట్లా చేస్తారంట. సినిమాకు ఎలా అయితే స్టెప్స్ వేస్తారో నేర్చుకొని ప్రాక్టీస్ చేసి అలాగే చేస్తారు. నటన కూడా అంతే, ముందు రిహార్సల్ చేసి మళ్ళీ అలాగే చేస్తారు అంతే, రియాలిటీ కాదనమాట. ముందు రిహార్సల్ చేసి ఆ విధంగానే చేస్తారు గుడ్డిగా. సినిమాలో కంటెంట్ మేకింగ్ అలాగే కంటెంట్ క్రియేట్ చేయడము ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న పిల్లోడు పెద్ద స్త్రీ రొమాన్స్ చేసుకోవడం లవ్ చేసుకోవడం ఉండొచ్చు. తీరా చూస్తే ఏం తెలుసా, ఆ పోరాడు ఆమె కొడుకే ఉంటాడు. కానీ తెలుగు అనుకున్న ఒక చిన్న పొడు రొమాన్స్ చేస్తాడని భగ్న హృదయాలు అవుతారు మగాళ్ళు. కానీ అట్లాంటిది అనమాట సినిమా కంటెంట్ ఇట్లా క్రియేట్ చేస్తారు ఫేక్, కానీ జనాలకు తెలియదు కదా, తనకు భగ్న హృదయాలు అవుతారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మగాళ్ళు ఎందుకు మండిపడతారు అనే దాని మీద వీడియో చేయండి. ఎందుకంటే ఇది ఎట్లా చేయాలంటే, మగాడు ఒక వస్తువు కొనుక్కునేవాడు వినియోగదారుడు, కానీ స్త్రీ వస్తువులు అంటే షాప్
ఆడది అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది, వేరేటోని కూడా పిల్లలు కంటుంది మగుడు ఉండగా, ఇంకో దగ్గర పోతుంది, ఇంకోని ప్రేమిస్తుంది, ఇంకోని దగ్గర అవుతుంది. దాని బాధ్యత లేదు. కానీ దాన్ని కొనుక్కున్నాడు, దాన్ని వాడుకున్నాడు వినియోగదారు లాంటి పురుషుడు ఏం చేస్తాడు, వాని బాధ్యత. కాబట్టి బాధపడుతుంటాడు స్త్రీ భార్య దగ్గర పోయినప్పుడు. ఇలా దీని మీద వీడియో చేయండి. వీడియోకు ఎలా చేయాలి, ఫోటో స్టిల్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు స్త్రీని మనం సెక్స్ చేస్తాం, ఆనందిస్తాం, మనం సుఖపెడతాం, మనం గొప్ప అనుకుంటుంది, హీరో అనుకుంటాం. కానీ స్త్రీని సుఖపెట్టాలంటే ఏం చేయాలంటే, మనం పొందదు మనోభావలాగా, మనం ఎలాంటి ఆనందాన్ని పొందకుండా, ఆనందానికి లోను కాకుండా, ఆమెను సుఖపెట్టకుండా పాములా ఇలా మెరకలు తిరుగుతూ ఉంటే ఆమెకు ఆనందం కలుగుతూ ఉంటుంది అన్నట్టు. అద్భుతంగా ఉంటుంది. కానీ మనకేం రాదు, మనకు గొప్ప రాదు. మన వల్ల మనం ఆమె కలిగించినట్టు కాదు, ఊరికే మనకు అతీతంగా ఆమె కలుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకేం వస్తుంది అంటే ఏం రాదు, కానీ మన వల్ల మనకు అతీతంగా ఆమె కలుగుతుంది కదా, కాబట్టి మనకు గుర్తింపు రాదు. మనం ఆమెను కలిగించలేము, కానీ మనకు అతీతంగా ఆమెకు మన వల్ల కలుగుతుందని మనం సంతోషిస్తాం కదా. అలాంటిది అనమాట మనోభావం. అంటే తను చస్తూ కూడా ఇతరులు చంపినందుకు తృప్తి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు, రాజులు చనిపోయినా కూడా వాళ్ళ గుర్తులు ఇంకా ఉన్నాయి, కానీ వాళ్ళు చూస్తాను అవి మనం వాళ్ళ కోటలు అవన్నీ గుర్తుంటాయి అట్లా అన్నట్టు. శృంగారంలో ఫోటో స్టిల్ కూడా అలాంటిది. అలా ఇస్తే మనం ఇలా పెడతా ఉంటే మనకి ఏ ఫీలింగ్ తెలియదు, కానీ ఆ వీడియోలో పడుతుంది, అది కూడా తెలియదు. కానీ చూపర్లకు అది ఆనందంగా కలుగుతుంది, సన్నివేశం గట్ట నటనలాగా ఫీలింగ్ వస్తుంది అట. కంటెంట్ ఎలా తయారు చేస్తారు, ఎలా సృష్టిస్తారు, ఎలా పుట్టిస్తారంటే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మనిషి ఆకారం శూన్యంలో ఒక ఆకారం వస్తే మనిషి వస్తాడు. ఆ మనిషికి బట్టలు ఉండవు, ఆ మనిషికి ఏం చేస్తారు, బట్టలు దొరుకుతారు. వానికి మనసు, మాట, ఆలోచన, నొప్పి, ప్రాణం ఇన్ని ఉంటాయి, ఉండి భావాలు ఇవన్నీ ఉంటాయి, ఉండి వానికి బట్టలు దొరికి వేషమేసి ఇన్ని వస్తాయి, చేత్తో పని చేస్తాడు. లేకపోతే శూన్యం కదా, ఆడ ఏముండదు. అట్లా కంటెంట్ అలా సృష్టించబడుతుంది అనమాట. ఉదాహరణకు ఒక పాట రైటర్ రాస్తాడు, సరే వాడు ఎలా రాస్తాడో తెలియదు, రైటర్ రాసిన పాటకు ఒక మంచి ట్యూను, మంచి మ్యూజిక్, మంచి సింగరు, మంచి రాగం, మంచి గొంతు ఉండి మంచిగా పాడితేనే కదా అది పాట అవుతుంది. లేకుంటే వట్టి పాటలే ఉంటాయి రైటర్ రాసిన చూసినావా. ఆ రైటర్ కూడా ఇలాగే రాస్తాడు, ఒక మామూలు భావాన్ని, ఆలోచన ఎలా పుట్టిస్తాడంటే ఇట్లా ఇన్ని కలిపితే ఒక భావం అవుతుంది, ఒక ఆలోచన అవుతుంది అనమాట. ఓకే, ఇలా చేయాలి ఏ కంటెంట్ అయినా. ఒక అమ్మాయికి ఉద్దేశపూర్వకంగా కాలంలో ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు ఫ్లాట్ అవుతారు. అది ఎలాంటిదంటే, అమ్మాయి ప్రపోజ్ చేస్తే పడుతుంది కదా, అది ఎలాంటిదంటే డబ్బులు తీసుకోకుండా అందాం కదా, ఒక నోరు ఇష్టపడితే జరుగుతుంది. ఇలాంటి స్నేహం గొప్ప ఉంటుంది అమ్మాయి అబ్బాయి మధ్య. యూట్యూబ్ కంటెంట్ అయినా షార్ట్ ఫిలిం అయినా ఎలా తీయాలంటే, మనం వేరే వాళ్ళ వీడియోలను చూసి నేర్చుకుంటాం కదా ఎలా తీయాలనేది, తీసి వాటినే స్టెప్గా తీసుకొని తీస్తాం. అంటే మళ్ళీ మనం రీమేక్ చేస్తున్నాం, వాటిని నేర్చుకున్న వాటిని మళ్ళీ రీమేక్ చేస్తున్నాం. ఇది గొప్ప కాదనమాట, మళ్ళీ అదే చేస్తున్నాం. అంటే ఇప్పుడు తమిళ సినిమా తెలుగు రీమేక్ చేస్తే ఏమన్నట్టు, తమిళ సినిమా అంటే మళ్ళీ తీసినట్టే కదా. అట్లా మనం వేరే వాళ్ళని చూసి నేర్చుకొని వాటి ఆధారంగా తీస్తే మళ్ళీ అవే తీసినట్టే. కాబట్టి ఎలా తీయాలంటే, మనం తమిళ ఆధారంగా కాకుండా రీమేక్ చేసినట్టు కాకుండా మనం సొంతంగా సృష్టించాలి. మనం తీసింది తమిళ సినిమాకి కానీ వేరే ఏ సినిమాకి కానీ టాలీ కావద్దు. అంటే ఎవరికి టాలీ కావద్దంటే ఏంది, మనం రీమేక్ కాలేదన్నట్టు, ఓన్గా చేసామన్నట్టు కదా. ఇలా ఓన్గా చేయాలన్నమాట మీరు తీసింది, కంటెంట్ అయినా షార్ట్ ఫిల్మ్ అయినా.